పొలిటికల్ బీపీతో ఏపీ వణుకుతోంది. రాజకీయ కమెంట్స్ కాకరేపుతున్నాయి. వాటి ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో అటాక్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. శనివారం అంబటి ఇంటిపై దాడి జరిగితే ఆదివారం జోగి ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. జోగి రమేష్ ఇంటిపై దాడిని జగన్ ఖండించారు. అయితే దాడితో తమకు సంబంధం లేదు అంటోంది టీడీపీ క్యాడర్. ఒక్క మాట ఇప్పుడు ఇది చాలు ఏపీ రాజకీయాల్లో మంటలు రేపడానికి, ఆంధ్రాని అగ్నిగుండం చేయడానికి. ఏపీలో రాజకీయం రగులుతోంది. అది మాటలు బూతుల స్థాయి దాటి ఇళ్లపై దాడులు, దహనకాండ దాకా దారితీస్తోంది. శనివారం నాడు గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి దగ్గర మొదలైన కార్చిచ్చు ఆదివారం జోగి రమేష్ నివాసం దాకా దావానంలా పాకింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై వందలాది మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మొదట రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. తర్వాత పెట్రోల్ బాటిల్స్ విసిరి ఇంటికి నిప్పండించారు. జోగి రమేష్ నివాసంలో అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇక ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు జోగి రమేష్ తండ్రి, ఆయన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ దాడులు చేశారు. తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారని జోగి రమేష్ ఆరోపించారు. టీడీపీ నేతలు తనను మట్టుపెట్టాలనే కుట్ర చేస్తున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు జోగి. నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్డులు లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని మొత్తాన్ని కూడా దించాడు. పెట్రోల్ బాంబులతో తమ ఇంటిపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జోగి రమేష్ భార్య శకుంతల. తమకు భద్రత కల్పించాలని పోలీసులను కోరినా స్పందన లేదన్నారు. అసలు లోకేష్ ఆయన అన్నదాన్ని తప్పలేదు. ఏంటి ఇలా అరాచక పరిపాలన చేస్తూ, రాక్షస పరిపాలన చేస్తూ ఇంటిని ఎలాగ ధ్వంసం చేయాలని చూసి ఆ పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేస్తారా అండి? చంద్రబాబు వాళ్ళ తల్లి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ముచ్చటగా చూస్తున్నారా తన కొడుకు చేసేది? నా దేవుడు అని ఆయన ఉన్నాడు, పైన చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళని వదలడు. జోగి రమేష్ కు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. జోగి ఇంటిపై దాడిని వైసీపీ అధినేత ఖండించారు. ప్రశ్నించే వారిని భయపెట్టాలని చూస్తున్నారని, హింసా జ్వాలను చంద్రబాబు రాజేస్తున్నారన్నారు జగన్. ఇక జోగి రమేష్ ఇంటిపై తాము దాడి చేయలేదంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. తాము శాంతియుతంగా నిరసన తెలపడానికే వెళ్తే వైసీపీ కార్యకర్తలే దాడి చేశారంటున్నారు.